పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. సభా కార్యక్రమాల అజెండాపై చర్చించేందుకు కేంద్రం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్లమెంటు అనెక్స్లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేలా కేంద్ర సర్కార్ అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరనుంది. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పాల్గొని కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని కిరణ్ రిజిజు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల తొలి రోజు లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా రెండో విడత మార్చి 9వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వీబీజీ రామ్జీ తేవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. దీనిపై పార్లమెంటు వేదికగా మరోసారి కాంగ్రెస్ తన ఆందోళనను కొనసాగించే అవకాశాలున్నాయి. 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక ఓటర్ సవరణ ప్రాసెస్ను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్ర నిధుల విడుదలలో తమ పట్ల వివక్ష కొనసాగుతుందని మరోపక్క తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఇక బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును సైతం విపక్ష పార్టీలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇవాళ జరిగే అఖిలపక్ష భేటీ కీలకం కానుంది.